సో అన్వేష్ గారు, మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఎన్ని బెడ్రూమ్స్ ఇచ్చారు? పైన 3 అండ్ కింద 4. కింద 3 పైన 4 ఇచ్చారు. యా. నార్మల్గా ఈ కంటైనర్స్ ఇవన్నీ తీసుకురావడం కానీ ఇక్కడ అరేంజ్ చేయడం కానీ ఇవంతా కూడా ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏంటి, ఎలా అరేంజ్ చేస్తారు? సో కంటైనర్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ కాల్డ్ కార్గో కంటైనర్స్ అండి. కార్గో కంటైనర్స్ అంటే షిప్పింగ్ కంటైనర్స్, అంటే మీరు క్రూజ్ షిప్స్లో వస్తాయి కదా అవండి. నేను తీసుకునేది బాంబేలో అండి, బాంబే పోర్ట్లో తీసుకుంటాను. ఎందుకంటే మోర్ ఆఫ్ గూడ్స్, కంటైనర్స్లో గూడ్స్ ఎక్కువ వచ్చినవి నేను తీసుకుంటానండి. గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని. సో ఏ గ్రేడ్వి మనం తీసుకోవాలి. బి గ్రేడ్, సి గ్రేడ్ అంటే మీకు క్రూడ్ ఆయిల్స్, పెట్రోలియం ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి దాంట్లో. అవి తీసుకోవాలి. రావాలి అంటే ఏ గ్రేడ్ తీసుకోవాలండి. సో తెచ్చాక ఐ హ్యావ్ మై సైట్, నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. నా ప్లాంట్లోనే 80% అయిపోతుందండి. ఇక్కడ తెచ్చి పెట్టాక ఓన్లీ యువర్ ఫినిషింగ్ వర్క్స్ ఒకటే ఉంటుంది. జనరలీ కార్గో కంటైనర్ పైన కారగేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు కార్గో కంటైనర్ పైన ఇది టెరెస్, ఇక్కడ కూర్చున్నారు. సో దీనికి మళ్ళీ మేము ఫ్రేమింగ్ చేస్తామండి. ఫ్రేమింగ్ చేసి విల్ పుట్ చెకర్డ్ ప్లేట్ అంటే బస్సెస్లో మీకు బేస్ వస్తుంది కదా, ఆ ప్లేట్ ఇస్తాం. ఇట్స్ అ హార్డ్ ప్రాసెస్ అగైన్, మొత్తం చేయడానికి సౌండ్స్ రాకుండా చేయాలి మళ్ళీ. ఇది కొంచెం టఫ్ ప్రాసెస్ అండి అది. అండ్ నార్మల్గా మనం ల్యాండ్ చూసుకుంటే కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే, ల్యాండ్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ బెటరా లేదా అనేది ఆప్షన్ ఉందా లేదా అనేది చెప్తారు, అంటే ల్యాండ్ని బట్టి. సో ఇప్పుడు దీనికి మాత్రం అట్లాంటి ఆప్షన్స్ ఏమీ అవసరం లేదనుకుంటా. లేదండి, దీనికి కూడా అవసరము. ఎందుకు అంటే మనం బేస్మెంట్స్ ఇవన్నీ చేయాలి. జనరలీ మన తెలంగాణలో ఉండే సాయిల్స్ రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్. సో ఫస్ట్ విల్ డూ ద సాయిల్ టెస్ట్ అంటే ఇప్పుడు ఒక పిల్లర్ వేయాలి కింద నుండి, దానికి ఎంత లోతు వెళ్ళాలి మనం, అంటే ఎంత లోతు వెళ్తే మనకు గట్టిగా తగులుతుంది కింద. బ్లాక్ సాయిల్స్లో జనరలీ ఏంటంటే మీరు కాళ్ళు ఇలా పెడితే 6-7 feet వెళ్ళిపోతుంది కాలు. అలాంటి ప్లేసెస్లో మేము 12-13 feet వెళ్ళిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయండి. ఒక్కొక్క దగ్గర మేము 13 feet వెళ్ళాం పిల్లర్స్కి. దిస్ ఈజ్ అగైన్ అ రెడ్ సాయిల్, ప్రాపర్ రెడ్ సాయిల్. దీనికి 3 feet 4 feet ఇస్ ఇనఫ్. సో సాయిల్ టెస్ట్ చేస్తాం ఫస్ట్. సాయిల్ టెస్ట్ చేశాక అది పాస్ అవుతే దెన్ వీ కెన్ గో ఫార్వర్డ్. ఇది ఒక బాల్కనీ అండి మనకి. జనరలీ మన ఇంట్లలో సివిల్ స్ట్రక్చర్స్లో ఏంటంటే అన్నీ క్లోజ్డ్ ఉండి ఒక చిన్న బాల్కనీ ఇస్తారు. మన స్ట్రక్చర్స్లో అలా కాదండి. మన దాంట్లో టోటల్ ఓపెన్ ఉంటుంది. అది ఓపెన్ టు స్కై ఉంటుంది, ఇది కూడా ఓపెన్ ఉంటుంది. ఇట్ బి న్యాచురల్ మీకు. సో ఎక్కువగా ఒకటే బాల్కనీ ఇచ్చారా మొత్తం అన్ని చోట్ల? లేదండి, పైన వేరే బాల్కనీస్ ఉన్నాయి అండ్ ఇలాంటి బాల్కనీ ఒకటి సైడ్లో కూడా ఉంటుంది. ఇక్కడ కింద డౌన్ వచ్చేసరికి మనం బెడ్రూమ్స్ ఉన్నాయండి. సో మీరు రూమ్ నుంచి చూసుకుంటే ఐల్ షో యూ. ప్రతి రూమ్ నుంచి పూల్ వ్యూ ఉంటుందండి కింద. We can enter from here. సో ఇక్కడ చూసుకుంటే అండి మీరు ప్రతి ఒక్క బెడ్రూమ్ నుంచి మనకి పూల్ వ్యూ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఈ రూమ్, ఆ రూమ్ నుంచి ప్రతి రూమ్ నుంచి పూల్ వ్యూ ఉంటుంది. మీరు తీసుకున్న ఆ ప్లేసెస్ కూడా చాలా లాంగ్ లో ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా ఎలా, అంటే మనకి ఇక్కడ స్టాఫ్ ఉంటారండి. 100% కాంపౌండ్ వాల్ ఉంటుంది ప్రతి సైడ్ కి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు ఒక 6 to 10 members స్టాఫ్ ఇస్ మినిమం. ఇట్లాంటి ప్రాపర్టీకి స్టాఫ్ ఉంటారు. ఇట్ విల్ బీ సేఫ్ అండ్ ఇట్స్ ఆల్ టోటలీ వ్యూడ్ విత్ సీసీ కెమెరాస్. సో మనం ఇక్కడ అది స్క్రీన్ అండి. సో డెక్ మీద ఉన్న వాళ్ళే డైరెక్ట్ స్క్రీన్ చూడొచ్చు మీరు. అండ్ పూల్లో కూడా స్విమ్మింగ్ పూల్లో ఉండి కూడా చూడొచ్చు. అండ్ ఇందులో కూడా ఒక 25 to 30 people ఈజీగా పడతారు స్విమ్మింగ్ పూల్లో మనకి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫిల్టరేటెడ్. ఫిల్టర్ చేస్తూ ఉంటారండి పూల్ని. అందుకే మీకు అంత ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో సైక్లింగ్ ట్రాక్ ఉందండి. హోల్ ప్రాపర్టీకి సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో చక్కగా చల్లగా ఉన్న టైంలో, ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ చాలా బాగుంటుంది. సైకిల్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడే ఉంటాయండి సైకిల్స్.